మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అదేంటి దీర్ఘ సుమంగళి భవ అని దీవించక? నీ ముఖం. పెళ్లి రోజున దీర్ఘ సుమంగళి భవన్ ఆశీర్వదిస్తారు, పుట్టినరోజుకి ఇలాగే ఆశీర్వదిస్తారు. నిజం చెప్పవే. నిజంగానే నాకు తెలీదమ్మా. చిన్నమ్మ గారు ప్రాణం తీసే పని నేను ఎందుకు చేస్తానమ్మా? లేదన్నయ్య, జరుగుతున్న వాటన్నిటికీ కారణం కూడా నేనే అన్నయ్య. నా బిడ్డ మీద నాకున్న ప్రేమ, దగ్గరగా తీసుకుని హత్తుకోవాలనే తపన, నా నీడలోనే ఉంచుకోవాలనే ఆశ, నన్ను ఇలా మార్చిన నా చేతకానితనం మన ఇంటిని ఇలా బలి చేస్తుందన్నయ్య. విజయ్, అన్నయ్య. మాట్లాడవేంట్రా? ఏం లేదన్నయ్య, అసలేంటో ఎందుకు ఇలా జరుగుతుందో నేను ఆలోచిస్తున్నాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య. చేయాలరా, ఏదో ఒకటి చేయాలి. అది నువ్వు నిన్నే చేయాలి. ఈ క్షణం నుంచి మనం అజాగ్రత్తగా ఉండకూడదు. నాకు సువర్చలు కావాలి, ఆ అశోక్ గడ్ కావాలి. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియాలి. వాళ్ళ కళ్ళు ఇంటి చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. ఇంట్లో లేకపోయినా వాళ్ళు ఇంకా పగ ప్రతీకారం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నా ఈ ఇంటికి కీడు తలపెడతారు. సో నేను నువ్వు ప్రతి క్షణం వాళ్ళు ఎక్కడున్నారో వెతికే పనిలోనే ఉండాలి. ఓకేనా? ఏంట్రా ఎందుకలా నవ్వుతున్నావు? ఏం లేదన్నయ్య, వాళ్ళ గురించి వెతికి పట్టుకుని ఎంక్వైరీ చేసినంత మాత్రాన ప్రయోజనం లేదనిపిస్తుంది. ఏ వాళ్ళకంత ధైర్యం ఉంటుందనుకోవట్లేదన్నయ్య. ఏదో ఇంట్లో అందరూ ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ సువత్సల, అశోక్ అనేవాళ్ళు ఎప్పుడో పారిపోయారు. ఏ రోజైతే వాడు నన్ను షూట్ చేశాడో, ఏ రోజైతే వాడిని నేను చంపాలని వెళ్ళానో ఆ రోజే పారిపోయినవాడు, నాకు భయపడి పారిపోయినవాడు ఈ ఇంటిని ఏం చేస్తాడన్నయ్య? నాకు తెలిసినంతవరకు ఆ సువత్సల, అశోకులకి ఈ ఇంటిలో జరుగుతున్న వాటికి ఏ సంబంధం లేదనిపిస్తుంది అన్నయ్య. లేదురా, ఆ అశోక్ నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. మనిషి రూపంలో ఉన్న మృగం లాంటి వాడు. ఖచ్చితంగా ఇంట్లో జరుగుతున్న ప్రతిదానికి వాడే మూల కారణమై ఉంటాడు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. సరే అన్నయ్య, వాళ్ళు ఎక్కడున్నారో నేను తెలుసుకుంటాను. ఖచ్చితంగా తెలుసుకుంటాను. సరే, ఆ పనిలో ఉండు. లేదన్నయ్య, ఈ పరిస్థితికి కారణం నువ్వు ఊహిస్తుంది కాదు. నా చేతులతో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చిన ఆ రాక్షసిని చంపేయాలి. హలో, ఏమ్మా ఫోన్ చేసినట్టున్నా? అవునండి. స్విచ్ ఆఫ్ అని వచ్చుంటుంది.
అవునండి, స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదమ్మా. సిమ్ ప్రాబ్లం. ఓ అవునా? అది సరే, ఇంతకీ ఫోన్ ఎందుకు చేసావు? నువ్వు అలా ఫోన్ చేయకూడదమ్మా. చెప్పాను కదా, నువ్వు ఇలా ఫోన్ చేస్తే మనిద్దరికి ప్రాబ్లం అని చెప్పానుగా. అది కాదండి, నన్ను ఇన్నిసార్లు మీరు కాపాడారు. మీరెవరో తెలీదు, మీ మొహం కూడా నాకు తెలీదు. నేను, నా బిడ్డ, మా వాళ్ళు అందరూ మీకు రుణపడిపోయి ఉంటారు. మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో నాకు అర్థం కావట్లేదండి. మీకు థ్యాంక్స్ చెప్పాలనే ఫోన్ చేశాను. దేనికమ్మా థ్యాంక్స్ చెప్పడం? నేనే నీకు సారీ చెప్పాలి. ఎందుకంటే నేనెవరో చెప్పలేకపోతున్నాను. భయం అమ్మా, భయం. నేనెవరో చెప్పనా? చెప్పండి ప్లీజ్, మీరెవరో చెప్పండి. నువ్వు నన్ను రోజు చూస్తూనే ఉంటావమ్మా. నేను నిన్ను చూస్తూనే ఉంటాను. బాగా పరిచయం. మనిద్దరిది మంచి రిలేషన్. దగ్గర చుట్టాలమే. కానీ ఏం చేస్తావమ్మా, నేను నీకు కనిపించకూడదు. నేనెవరో చెప్పలేను. ఒకవేళ చెప్తే నేను నిన్ను కాపాడలేనమ్మా. నన్ను నేను కాపాడుకోలేను. అర్థం చేసుకో అమ్మా. అందుకే నేను చెప్పలేకపోతున్నాను. సరేనండి, ఉంటాను. అమ్మా అమ్మా, ఒక మాట చెప్పండి. ప్రతిసారి నేను నిన్ను కాపాడతాను అనుకోకు. మృత్యు దారి నుంచి ప్రతిసారి నేను నిన్ను కాపాడలేనమ్మా. మృత్యువు నీ చుట్టే ఉందమ్మా. మృత్యువు రూపంలో ఉన్నది నీ వాళ్లే. వాళ్ల ద్వారానే మృత్యువు నిన్ను వెతుక్కుంటూ వస్తుందని వాళ్ళకి తెలీదమ్మా. నీకు తెలీదు. నువ్వు పీల్చే గాలిలో నీ మృత్యు ఉందంట. నువ్వు తినే తిండిలో నీ మృత్యు ఉండొచ్చు. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమ్మా. నాకు తెలిసినంత వరకు నువ్వు మీ ఇంట్లో ఏమి తీసుకోకు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండు. ఏమైనా తినాలి అంటే నువ్వు బయటే తిను. నీకు తెలీదమ్మా, మృత్యు ఏ రూపంలో వస్తుందో ఏంటో. పాపం మీ అక్క చాలా మంచిదమ్మా. మీ అక్క ఇస్తున్న దాంట్లో విషం ఉంటుందన్న విషయం మీ అక్కకు కూడా తెలీదు. పాపం ఇచ్చేస్తుంటుంది. మీ అత్తయ్య చాలా మంచిదమ్మా. తను ఇస్తుంది విషం అని గ్రహించలేదు కదమ్మా. అలాగే మీ అక్క అదేనమ్మా వరుదిని చాలా మంచిది. చాలా చాలా మంచిదమ్మా. తను కూడా ఊహించలేదుగా నీకు విషం పెడుతున్నానని. అమ్మో, ఎవరో వస్తున్నట్టున్నారు. వాళ్ళకి తెలిసిందనుకో చంపేస్తారు. వాళ్ళు చూశారనుకో, అమ్మో ఇంకేమైనా ఉందా? వాళ్ళు మంచి వాళ్ళు కాదమ్మా, చంపేస్తారమ్మా. ఉంటాను, జాగ్రత్త, ఉంటాను. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? బాగుందా? అసలు నువ్వు ఆడపుట్టుకు ఎలా పుట్టావే? నీకు ఆడతనం ఇచ్చినందుకు ఆ దేవుడే సిగ్గుపడాలి. నీలాంటి దానికి జన్మనెందుకిచ్చానా అని తన చేసిన తప్పుకి తానే సిగ్గుపడతాడే దేవుడు. ప్రాణాలు తీసుకునే అవకాశం ఆ దేవుడికి లేదు కాబట్టి నువ్వు ఇలా ఉండగలిగా. అదే అవకాశం ఆయనకు ఉంది అంటే ఈ పాటికి తన ప్రాణాలు ఎప్పుడో తీసుకుని ఉండేవాడే. ఇలాంటి సిగ్గుమాలిన జన్మ నీతి అని నీకు తెలిసొచ్చే రోజు వస్తుంది. ఆ రోజు నేను ప్రాణాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు నీ గురించి తెలుసుకునే రోజు చాలా భయంకరంగా ఉంటుంది. అది నువ్వు తట్టుకోలే.
పిచ్చోడా, చెడు ఎప్పుడు మంచి చావాలని కోరుకోదు. అదే మంచిలో ఉన్న వీక్నెస్. మంచికి చంపాలన్న ధైర్యం ఉండదు. నీలాగా సిగ్గుపడాలి, బాధపడాలి అని కోరుకుంటుంది. చిచి, నీతో మాట్లాడుతున్నాను చూడు. అవునే, వండింది ఒకే పాత్రలో, వడ్డించింది కూడా ఒకే చెయ్యి. అందరూ తిన్నారు, కానీ గౌతమి ప్లేట్లో మాత్రమే విషయం ఎలా వచ్చింది? నా గురించి తెలిసి కూడా నీకు డౌట్ రాకూడదే. సరే, అడిగేవుగా, చెప్తాను. ఈ ఇంట్లో ఒకరికి వాడిన ప్లేట్ ఇంకొకరికి వాడరు. ఎవరి ప్లేట్స్ వాళ్ళకి ప్రత్యేకంగా ఉన్నాయి. ఎవరి చావు వాళ్లకు ప్రత్యేకం అన్నట్టు. మీ ఏర్పాట్లను నాకు అనుగుణంగా వాడుకున్నాను. ఇంకా అర్థం కాలేదా? అంత మీ కళ్ళ ముందే అందరికి వడ్డించింది ఒకటే, అందరూ తిన్న మెతుకులు ఒకటే. సో పాయిజన్ అన్నంలో లేదమ్మా, వడ్డించే మనిషిలోనూ లేదు, ప్లేట్లో ఉంది. షట్ అప్. తెలివి మగాడి కంటే ఆడవాళ్లకే ఎక్కువగా ఉంటుంది. ఆ తెలివి వాడే పరిస్థితి రాకూడదు. వచ్చిందనుకో మగవాడు బతకలేడు నీలాగా. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకు చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో తెలియడం లేదు. చావు మాత్రం ఇంటి చుట్టూ తిరుగుతోంది. పసిబిడ్డను చంపాలని చూస్తున్నారు. వాళ్ళేం బాగుపడతారు? ముద్ద తినకుండా లేచు, రా, నోరు తెరు. నువ్వు తినే తిండిలో నీ మృత్యు ఉండొచ్చు. అలా చూస్తావేంటే, తిను. ఏమైందే? ఇందులో కూడా ఏదైనా ఉందని భయపడుతున్నావా? ఏం లేదు, దగ్గరుండి నీకోసం మళ్ళీ చేసి తీసుకొచ్చాను, తిను. వద్దక్క,
వద్దంటే ఏం తిన్నావని? ఏం తినకుండా నా బిడ్డను పస్తులు పెడతావా? తిను. పస్తున్నా పర్వాలేదక్క, తిని బిడ్డ లేకుండా చేసుకోలేనుగా. అంటే నేను తెచ్చిన ఈ అన్నంలో కూడా ఏదో ఉందని భయపడుతున్నావా? ఇంతకుముందు నీ చేత్తో నువ్వే వండి దగ్గరుండి మరీ ఒట్టించావు కదక్క, ఏమైంది? అందుకే కదా జాగ్రత్తగా దగ్గరుండి మరీ చేశాను. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా జరగాల్సిన పనులు జరిగిపోతూనే ఉన్నాయక్క. వద్దక్క. వద్దంటే ఏంటి? ఎవరిని అనుమానిస్తున్నావు? నన్నేగా? అవమానం కాదక్క, భయం. నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డకి ఏమవుతుందో అని భయం. నీకిచ్చిన మాటని ఎక్కడ నిలబెట్టుకోలేనని భయం. చావు నా చుట్టూ తిరుగుతుంది అనడానికి చనిపోయిన కుక్క పిల్లే సాక్ష్యం. కళ్ళ ముందు కనిపించే ప్రతి వస్తువులోనూ నాకు చావు కనిపిస్తుందక్క. ఏంటి ఈ కర్మ? నా బిడ్డకి నా చేత్తో అన్నం తినిపించకుండా, కనీసం పాలు నీళ్లు కూడా తాగించకుండా ఏంటి ఈ గోల? జరిగేది కళ్ళతో చూస్తూ ఇంకా అంటావేంటక్క? నాకు ఆవిడ ఫోన్లో చెప్పింది, తిండి కాదు కదా కనీసం నీళ్లు కూడా తాగొద్దంది. అక్క, మన బిడ్డని కాపాడుకోవాలా వద్దా? ఫోన్లో చెప్పిందా? హ. ఈ ఫోన్లో చెప్పిందా? ఎవరే చెప్పేది? అదెవరో తెలీదు. ఇంట్లో మనుషులకి తెలీదు, దానికి మాత్రం తెలుస్తుంది. ఇంట్లో ఇంతమంది ఉన్నాం, మనకి తెలియకుండా దానికి ఎలా తెలుస్తుంది? పాలల్లో కలిపి తెలుస్తుంది, నీళ్లలో కలిపి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తే తెలుస్తుంది? ఎలా తెలిసినా మనకి మంచి జరుగుతుంది కదక్క. తను చెప్పే ప్రతి మాట నిజమైందిగా. నిజం అవటం కాదు, దూరం అవుతున్నాం. మనుషులకు మనుషులు దూరం అవుతున్నాం. తల్లి బిడ్డకి, బిడ్డ తల్లికి దూరం అవుతోంది. దాని మాట ఓడిపోవాలి. దీంట్లో విషం ఉందనేగా నువ్వు చెప్పేది? నేను తింటాను. విషం ఉంటే నేను చావాలిగా? తింటాను. చూడు, అక్క అక్క, విషం ఉంటే నేను చచ్చిపోతాను. వద్దక్క. కానీ అది మాత్రం ఓడిపోవాలి. అక్క వద్దక్క. నేను తింటున్నానుగా, నాకేమీ కాదు. తింటాను. అక్క వద్దక్క, తినకక్క. అక్క తినకక్క. నేను తింటాను. అక్క విషం ఉంటే నేను చేస్తాను. చూడు, నేను తిన్నానుగా, నాకేం కాలేదు. నేనేం చావలేదు. ఇప్పుడైనా నమ్ముతావా? తిను, ఒక ముద్దు తిను. వద్దక్క, నీ చేత్తో వండావు, నీ చేత్తోనే వడ్డించావు. అంతమంది మధ్యలో నా ప్లేట్లోనే విషం ఎందుకు వచ్చింది? నేను తినే అన్నమే విషం ఎలా అయింది? దేన్ని నమ్మలేకపోతున్నానక్క. నేను తిన్నాక కూడా అనుమానం ఏంటే? నువ్వు తిన్న దాంట్లో ఉండదక్క, నేను తినే చివరి ముద్దలో ఉంటుంది. అంత తెలివిగా అవతల వాళ్ళున్నారు. అది తెలిసి ఎలా తినాలక్క? తినలేను. అర్థమవుతుంది, బాగా అర్థమవుతోంది. నేను నా చేత్తో పెట్టి తిండి విషం, తాగించే పాలు విషం, నీళ్ళు విషం. నా చేత్తో ఏది పెట్టినా తిన్ను అంటావు, అంతేగా? అను, తను తిన్నా అంటే ఊరికి ఇబ్బంది పెడతామండి. మీరు కూడా ఇబ్బంది అంటారేంటి? ఏమీ తెలియదంటే నేనే స్వయంగా చేసి తీసుకొచ్చాను. ఇందులోనూ విషయం ఉందంటుంది. అదేంటంటే ఫోన్ వచ్చిందంటుంది. సర్లే, నేను మాట్లాడతాను, వెళ్ళు. ఏం మాట్లాడతారు? తినమంటే తినడం లేదు అంటే మాట్లాడతారంటారేంటి? ముందని తినమని చెప్పండి. నేను చెప్తానులే కానీ ముందు నువ్వు వెళ్ళు. ఏం చెప్తారో ఏంటో, ముందు దాని చేత తినిపించండి. ఏంటి గౌతమ్ ఇది? తనేదో ప్రేమగా తెస్తే తినచ్చు కదా. అక్క ప్రేమగా అనిస్తుందండి. ఆ ప్రేమలోని విషయం కలుస్తుంది. ఎవరో కలుపుతున్నారు. నా ప్రాణం పోతుందన్నా పర్వాలేదండి, నా బిడ్డ ప్రాణం తీయాలని చూస్తున్నారు. ఊరుకో గౌతమి, ఊరుకో.
బిడ్డ ప్రాణం తీయాలని చూస్తున్నారా? ఊరుకో గౌతమి, ఎవరి గురించో భయపడి మీ మధ్య దూరం పెంచుకుంటున్నావు. చూడు గౌతమి, ఇంటి మధ్య గోడలు ఉండొచ్చు, కానీ మనుషుల మధ్య గోడలు ఉండకూడదు. అప్పుడు అది ఇల్లు అవుదు, జైలు అవుతుంది. నేనేం చేయనండి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు ఏం అర్థం కావట్లేదు. అందరూ మన వాళ్ళే కానీ వాళ్ళ మధ్యలో చావు తొంగి చూసి వెళ్ళిపోతుందండి. ఏది తినాలన్నా ఏది తాగాలన్నా అందులో నా బిడ్డ ప్రాణం కనపడుతుందండి. ఆ మాడిపై చెట్టు కనబడుతుంది. నీ భయాన్ని అర్థం చేసుకోగలను. ఆ భయం లేకుండా చేయాలనే నా ప్రయత్నం.